హాయ్ అండి, హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసైతే సపోర్ట్ చేయండి. ఇక్కడ మోక్షజ్ఞ చూసారా, బ్యాగ్ని తగిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అది వాళ్ళ డాడీ బ్యాగ్ అనమాట. సో తన స్కూల్ బ్యాగ్ లాగా ఉంది కదా, సో బ్యాగ్ తగిలించుకోవాలని చూస్తున్నాడు. తనకేమో రాదనమాట. ఇది వాళ్ళ డాడీ ఆఫీస్ బ్యాగ్. దానిలో నేనైతే మోక్షజ్ఞకి ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లాత్స్ పెట్టుకొని తీసుకొచ్చా, నా హ్యాండ్ బ్యాగ్లు కాకుండా. నేను తగిలించుకుంటా అని ట్రై చేస్తున్నాడు అనమాట. అసలు ఎక్కడికి వచ్చామంటే గ్రాసరీ షాపింగ్ కోసం అని బయటకు వస్తున్నాం. లేట్ అయిపోయిందని లంచ్ బయటే తిందామన్నారు. సరే అని అన్నాను. అయితే లంచ్ ఎక్కడ తిందామో చెప్పకుండా ఇలా M5 మాల్కి తీసుకొచ్చారనమాట మా వారు లంచ్కి. ఇక్కడ తిందామని చెప్పి సో నేనైతే ఇంకా రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎటు మాల్కి వచ్చాం కదా, డే ఇన్ మై లైఫ్ చూపిద్దాం మీకు అని చెప్పి. సో ఇక్కడికి వచ్చేసి లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాము. నేను ఇలాగ గ్లాస్ డోర్ పక్కనే కూర్చున్నా మాల్లో, ఫుడ్ కోర్ట్ దగ్గర. ఇక్కడే మా వారు ఆఫీస్ కూడా ఉండిద్ది, కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. అలా అని నేను మాల్ చెప్పేశాను, ఆఫీస్ చూపిస్తున్నాను కదా అని మీరైతే వెళ్ళిపోకండి. మా వారిని విష్ చేద్దామని కానీ మాట్లాడదామని కానీ నేను జస్ట్ క్యాజువల్గా చూపిస్తున్నా. అది మా వారు ఆఫీస్ అనమాట. సో ఇక్కడ పక్కన ఇప్పుడు అంత ఎక్సైటెడ్గా లేదు, కానీ లాస్ట్ టైంలో అయితే చాలా బాగుంది ఇక్కడ. ఎందుకంటే అప్పుడు వర్షం పడుతుంది. ఆ వర్షంలో పక్కన అలా గ్లాస్ డోర్లో నుంచి చూస్తూ ఎంజాయ్ చేసాం అప్పుడు లంచ్. ఇప్పుడైతే ఎండగా ఉంది కదా, అంతేం అనిపించలేదు. అండ్ ఇక్కడ నేను ఎప్పుడు మీరు KFC అండ్ బర్గర్ కింగ్ ఇట్లా ట్రై చేసి ఉంటారు కదా, ఈసారి ఒకసారి టాకో బెల్ అండ్ పోపోయిస్ చూడండి. పోపోయిస్ కొంచెం సిమిలర్గా KFC స్టైల్స్లో చికెన్స్ అవన్నీ ఉంటాయి. అండ్ బర్గర్ కింగ్ ఏమో పైన బ్రెడ్ అలా కాకుండా ఇలాగ టాకోస్ అనమాట. మీరు వినుంటే నాకు ఈ రెండు కరెంట్ ఫేవరెట్. సో ఇక్కడ తిందామని చెప్పి మా వారు రెండు కామన్గా ఇట్లా మాల్లో ఉంటాయి కదా అని తీసుకొచ్చారంట. సో హ్యాపీ ఫర్ హిమ్. నన్ను ఇట్లనే అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, చెప్పుంటే ముందుగా మంచిగా రెడీ అయ్యేదాన్ని కదా అని చెప్పి. మీరు ఇంతకు ముందు ఆ రెండు ట్రై చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అనేది. అండ్ ఈ మాల్లో ఇట్లా ఉంటుంది ఫుడ్ కోర్ట్ దగ్గర. నాకు ఇది నచ్చింది, మంచిగా లైట్ వస్తూ ఉంటుంది. బయట ఎండగా ఉంది బట్ లోపల షేడ్తో బాగుంది కదా. అండ్ పవర్ని కూడా మనం సేవ్ చేయొచ్చు ఇట్లాగా, ఎందుకంటే లైట్స్ వేయం కదా. సో నాకు ఇది బాగా నచ్చింది, అందుకని మీకు కూడా చూపించా అనమాట. అండ్ ఫైనల్గా రిటర్న్ వెళ్ళిపోయాడు. అప్పుడైతే అడిగి తగిలించుకున్నాడు. సో అడిగాడు తగిలించమని. సో తగిలించా అనమాట. సో తనకి చూసారా ఎక్కడ దాకా వచ్చిందో, కింద కాళ్ళ దాకా. దానిలో అయితే అసలు ఏం లేవు, జస్ట్ 1 పెయిర్ ఆఫ్ క్లాత్సే ఉన్నాయి, బరువు కూడా ఏం లేదు. సో నేను అందుకని తగిలించుకొని అట్లాగా నడుస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో ఆ కాళ్ళకి తగులుతూ ఉంది కదా అని తీసేసుకున్నాడు అనమాట. సో అట్లాగా మేము అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. లంచ్ అయిపోయింది. సో కిందకి దిగుతుంటే మా వాడికి ట్రైన్ కనిపించింది. సో ఇలాగ మాల్స్లో ట్రైన్స్, కార్స్ ఇట్లాగా మా లాంటి పేరెంట్స్ కోసమే పెడతారనుకుంటా. సో ఆగిపోయాం మేము. ట్రైన్, కారు, బస్సు ఏది కనిపించినా కూడా ఖచ్చితంగా ఎక్కుతాడు. ఇప్పుడు ఇద్దరం ఎక్కుతాము, కానీ ఈసారి ఎందుకో ఒక్కడనే ఎక్కిద్దాము, ఎట్లా ఫీల్ అవుతాడో చూద్దామని నాకు అనిపించింది. సో అందుకని ఒక్కడనే ఎక్కించా అనమాట. ఎప్పుడు అయితే ఇద్దరం కూర్చొని ఎంజాయ్ చేస్తాము, ఏ ట్రిప్ అయినా సరే, అంటే బస్ అయినా ట్రైన్ అయినా. ఈసారి అయితే మాత్రం ఒక్కడే ఎక్కాడు. బాయ్ మోక్షజ్ఞ, బాయ్. వాడి ఫేస్లో భయం. ఫస్ట్ రౌండ్ అయితే మాత్రం కొంచెం భయపడ్డాడు అని నాకు అనిపించింది. అండ్ నేను ఎక్కనందుకు నా మీద అయితే అలిగాడు. వాళ్ళ డాడీకి అయితే హాయ్ బాయ్ చెప్పాడు, కానీ నాకైతే అస్సలు చెప్పలేదు. కిందకి దిగాక ఎత్తుకున్నాక కాసేపు అలకి తీరిన తర్వాత అయితే నాతో మాట్లాడాడు. అప్పటిదాకా అయితే మాట్లాడలేదు. లాస్ట్ రౌండ్లో అయితే ఎంజాయ్ చేశాడు, హ్యాపీగా నవ్వుతూ క్లాప్స్ కొడుతూ అన్నీ చూశాడనమాట. సో నా మీద అయితే అలిగాడు నేను ఎక్కలేదని. బట్ అలాగా ఒక్కొక్కసారి ఒక్కళ్ళనే వదిలేస్తూ ఉంటే మంచిగా వాళ్ళు కూడా సింగిల్గా ఉన్నప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అని నాకు అనిపించింది. అండ్ ఎందుకో నాకు అక్కడ అలాగ కూర్చోవాలంటే ఈసారి నచ్చలేదు, అందుకని నేను ఎక్కలేదు, ఒక్కడనే ఎక్కించాను. దట్స్ ఇట్. పంచ్ ఇవ్వు, దగ్గరికి వెళ్ళివు.
అయితే ఆగాడు. బట్ దాన్ని టచ్ చేయాలంటే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే అది ఎయిర్తో ఫిల్ చేసినట్టున్నారు. టచ్ చేయంగానే బాగా ఊగుతుంది అనమాట. అందుకని అయితే భయపడ్డాడు. సో అక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఫోటో దిగుదామన్నా పక్కన అస్సలు నుంచోలేదనమాట. సో అక్కడి నుంచి వచ్చేస్తుంటే దారిలో ఇది నాకు స్టోర్ నేమ్ అయితే మర్చిపోయాను. సో నేనైతే మాత్రం నా డ్రెస్సెస్ మా వారి డ్రెస్సెస్ కంటే కూడా ఎక్కువ మోక్షజ్ఞ డ్రెస్సెస్ కోసం అయితే ఆగిపోతూ ఉంటాను. బయట నుంచి చూడగానే నాకు కలెక్షన్ మంచిగా అనిపించింది. మ్యానక్విన్స్ కేస్ని కానీ అట్లాగా. సో లోపలికి అయితే వచ్చేసాను. లోపలికి వచ్చిన తర్వాత మరీ అంతగా ఎక్కువ నచ్చలేదు. సో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. అనుకోకుండా చేసిన షాపింగ్ అనమాట ఇది. గ్రాసరీ షాపింగ్ అని వచ్చి నేను లంచ్కి మాల్కి రావడం ఏంటో, మా వారు తీసుకురావడం ఏంటో, మా వాడికి నేను షాపింగ్ అవన్నీ కూడా చేసేసాను. సో ఇక్కడ ఇంకా షాపింగ్ చేసిన తర్వాత మాల్కి వెళ్ళిపోదాం, మళ్ళీ అదే షాప్కి వెళ్ళిపోదాం గ్రాసరీ షాప్కి, లేకపోతే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అని అంటే ఇంకే బయలుదేరి ఇక్కడికైతే వచ్చేసాము. అసలు యాక్చువల్ ప్లాన్ అయితే ఇక్కడికే అనమాట. బట్ అక్కడికి వెళ్ళడం వల్ల హాఫ్ డే అయితే అక్కడే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి తీసుకొని వచ్చాము. మోక్షజ్ఞతో మేమైతే ఈసారి ఒక కొత్తది కనిపెట్టామన్నమాట. తనకిచ్చి తననే వేయమంటే తనే వేస్తున్నాడు. సో మాకైతే ఇంకా ఈసారి జాబ్ ఈజీ అయిపోయింది. అండ్ ఇప్పటిదాకా పైన అవి ఎట్లా తీస్తారబ్బా అని నేను అనుకుంటా ఉండేదాన్ని ఎప్పుడు చూసినా. ఈసారి నాకు తెలిసింది. నేనైతే ఇంతవరకు చూడలేదు ఇలాగా తీయడం, అలా తీస్తారా అని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. స్లో స్లో ఇటు ఇటు చాలు అడిగి ఇదిగో అది వద్దు, వద్దు, ఇది అందులో వెయ్యి. ఏది వెయ్యి, పైన ఉంది పెట్టు. ఇవేంటో ఈ వద్దమ్మా, ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. అవి కూడా ఉన్నాయి, వద్దు. ఇంకా వెళ్దాం వెళ్దాం రా. క్యాష్యూ నట్స్ వేసావు కదా, ఇంకొద్దుదా. ఏంటి ఒకటి చాలు, ఒకటి చాలు. ఒకటి తీసేసి ఈ మధ్య మేమైతే షాపింగ్కి మెట్రోకే వస్తున్నాము. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేశాను కదా, నాకు ఇక్కడైతే రష్ తక్కువగా ఉంది, కొంచెం ప్రశాంతంగా షాపింగ్ చేసుకోగలుగుతున్నాము అని అనిపించింది. అండ్ ఇక్కడ కొంచెం క్వాలిటీ కూడా నాకు నచ్చింది అనమాట. అందుకని ఇక్కడికే వస్తున్నాము. అండ్ ఇందులో ఆల్కహాల్ కూడా దొరుకుతుంది. ఒకవేళ మీకు కావాలంటే తీసుకోవచ్చు. బట్ 21 అబోవ్ ఉన్న వాళ్ళనే అలౌ చేస్తారనమాట. అండ్ మేము ఇక్కడైతే కర్టెన్స్ కోసం ఆగామన్నమాట. కర్టెన్స్ దేనికి అనుకుంటున్నారో, ఆల్రెడీ మాకు విండోస్కి అన్నిటికీ కూడా బ్లైండ్స్ పెట్టించాము. సో కర్టన్స్ లేవు. అవైతే నాకు బ్లైండ్స్ అయితే కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీ అనిపించింది. ఇప్పుడు ఈ కర్టన్ అయితే యూటిలిటీ ఏరియా దగ్గర పెట్టిద్దాము అని అనుకుంటున్నాము. అసలు యాక్చువల్ ప్లాన్ అయితే డోర్ పెట్టించాలి అని అనుకున్నాము. కాకపోతే ఒక్క దానికోసం మేము కార్పెంటర్ను ఇంటీరియర్స్ వాళ్ళను పిలిపించాలి. దేనికిలే మోక్షజ్ఞ రూమ్ తర్వాత సపరేట్గా చేపిద్దామని, ఇప్పుడు చేపించలేదని చెప్పా కదా. సో ఆ రూమ్ చేపించేటప్పుడు ఒకేసారి చేపిద్దాము అని. సో టెంపరీ పర్పస్ కోసం ఒక కర్టెన్ కావాలి. సో టెంపరీగానే కాబట్టి నాకు అంత మనీ పెట్టి తీసుకోవాలి అని అనిపించలేదు. సో తక్కువ ప్రైస్లో తీసుకోవాలని అనుకున్నాను. ఇక్కడైతే తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను కదా, ఈ ఒక్క రోలు ఇవే ఉన్నాయి. బట్ ఇందులోనే తీసేసుకుందాము అని అనుకుని ఆగామన్నమాట.
అనమాట. మా వారికేమో ప్రింట్స్లో నచ్చుతున్నాయి, నాకేమో ఇలాగా ప్లెయిన్గా నచ్చుతున్నాయి. ప్లెయిన్గానే బాగుంటుంది అని నా ఫీలింగ్, కొంచెం క్లాస్గా అలాగా. బట్ మా వారికి ఏంటంటే ప్రింట్స్ బాగున్నాయి కదా, ఇలాగ ట్రై చేసి తీసుకోవచ్చు కదా, ఆల్రెడీ మా అన్న దగ్గర ఉంది కదా కర్టెన్ ప్లెయిన్గా అని అన్నారు. బట్ లాస్ట్కి నేను డిఫరెన్షియేట్ చేసి చూపిస్తే ఓకే బాగుంది అని అన్నారు. సో నేనైతే డిజైన్స్ ఏం లేకుండా ప్లెయిన్గా తీసుకున్నాను అనమాట. బ్లాక్అవుట్ కర్టెన్ ఒక టెంపరీకి ఇది తీసుకున్నాను. పెట్టే పెట్టేసేపు అదా ఎక్కడ తీసావు నాకేం తెలుసు, అదేంటో అందరూ నుంచి తీసాడు. బ్లాంకెట్ అక్కడ పెట్టేసి అలా మా షాపింగ్ అయితే ముగిసిందనమాట. మాల్ దగ్గర అండ్ గ్రాసరీ షాపింగ్ అంతా కూడా. సో బయటకు వచ్చేసేటప్పటికి బిల్లింగ్ వేయించి ఇట్లాగా మబ్బులు అయితే పట్టేసినాయి చాలా బాగా. మేమైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపు ఎక్కడ వర్షం పడిపోయిద్దో అని కొంచెం భయం వేసింది. బట్ ఏంటంటే పడలేదు. మేము ఈ గ్రాసరీస్ అన్నీ కూడా ఇట్లాగా బాక్సెస్లో అయితే పెట్టేశాము. సో క్యాబ్ వస్తే ఎక్కేయడమే, వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. మోక్షజ్ఞ కాళ్ళు నొప్పి పుడుతున్నాయా? కూర్చుంటావా? కూర్చుంటావా? ఎక్కడ కూర్చుంటావు? అందులో లేదు, ఎక్కడ కూర్చుంటావు? షాపింగ్లో కూర్చుంటావా? ట్రైనా? కరెక్ట్గా మేము ఇంటికి వచ్చాము అంతే, జస్ట్ 2 minutesలో వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ 2 minutes లేట్ అయి ఉంటే కనుక వర్షంలో వచ్చేవాళ్ళం. బట్ క్యాబే కాబట్టి తడిచి ఉండేవాళ్ళం కాకపోవచ్చు, కానీ వర్షం అయితే పడిపోయి ఉండేది దారిలోనే. అండ్ ఇంటికి రాగానే మా వారికి అయితే కాఫీ తాగాలనిపించిందంట. ఇంకా సరే కాఫీ పెట్టేసి బయట కూర్చొని వర్షం చూస్తూ అట్లాగా తాగుదామని అంటే సరే అని కాఫీ పెట్టడానికైతే వచ్చేసాను. జస్ట్ ఒక 5 minutes అలా కూర్చొని కాఫీ పెడుతున్నా అనమాట. ఇదైతే నేను ఐకియాలో తీసుకున్నాను కాఫీని ఇట్లాగా మిక్స్ చేయడానికి. చాలా బాగుంది. జస్ట్ కొంచెం పాలేసి కాఫీ పౌడర్ షుగర్ వేసి అలా మిక్స్ చేస్తే ఫోమ్ వస్తుంది. ఆ తర్వాత దానిలో పాలు వేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకోవడమే. చాలా బాగుంది. నాకు మిక్సింగ్ కూడా మనం స్పూన్తో చేసేదానికంటే కూడా దీనిలోనే ఎక్కువ మంచిగా మిక్స్ అవుతుంది అనిపించింది. జస్ట్ ఇది నేను 99 రూపీస్కి అనుకుంటా తీసుకున్నాను. ఎఫోర్డబుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇట్లా తాగుతుంటే నాకు ఒక కెఫేలో తాగుతున్న కాఫీ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. మనం కరెక్ట్ క్వాంటిటీలో పౌడర్ షుగర్ మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మేము ఎప్పుడో ఈ మగ్స్లోనే తాగుతాం అనమాట. ఇది హోమ్ ఈజ్ వేర్ ఐఎమ్ విత్ యూ. ఇది ఎక్కడో లోకల్ షాప్లో బెంగళూరు వచ్చిన తర్వాతే తీసుకున్నాను. ఇది ఇద్దరికి సేమ్ కొటేషన్తో ఉంటుంది మాకు. ఇంకా మోక్షకి నాకు కూడా తీసుకోవాలన్నమాట ఒక కప్. చూసి తను ఎప్పుడైనా ఇట్లాగే పాలు తాగేటప్పుడు మేము తాగుతున్నప్పుడు ఖచ్చితంగా తనకు కూడా మేము అట్లా ఇస్తామన్నమాట ఒక్క దానిలో. ఇంకా నా కప్పు రెడీ అండ్ మా వారి కప్పు రెడీ. నెక్స్ట్ డే మోక్షజ్ఞ కూడా మాది వేడి వేడిగా కదా, తనదేమో కాఫీ మిక్స్ చేసేలోపు కొంచెం గోరువెచ్చగా చల్లార్చి పెట్టా అనమాట. ఇంకా మా బాల్కనీలో కూర్చుందామంటే వర్షం అయితే మా బాల్కనీ వైపే పడుతుందనమాట. ఇంకా సరే అయితే అక్కడ కూర్చోడానికి కుదరదు కదా అని చెప్పి మళ్ళీ హాల్లో కూర్చోడానికి వచ్చాము. సో హాల్లో కూర్చొని తాగుతూ ఉన్నాము. మోక్షజ్ఞ చూడండి ఎట్లా చూస్తున్నాడు కెమెరా వైపు. తను కెమెరాని చూస్తూనే తాగుతున్నాడు అనమాట. తనకి గోరువెచ్చగా ఇస్తాం కదా, సో తనైతే ఆ వేడి వరకే తాగగలడు, ఎక్కువ వేడి తాగలేడు. గోరువెచ్చగా అంటే కూడా ఇంకా చెప్పాలంటే అది ఇంకా తక్కువగానే ఉంటుంది, వేడిగా ఉందా లేదా అన్నట్టుగా అయితే తాగుతాడు. సో అట్లా ఇస్తున్నాను. వేడి ఎట్లా ఇంకా అలవాటు చేయలేదన్నమాట. సో దీనికైతే చూడండి ఎంత మంచిగా ఫోమ్ వచ్చిందో. అట్లాగా కాఫీని ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే హాల్లో. చక్కగా టీవీ పెట్టుకొని
చూస్తూ తాగుతున్నాము. అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ నాకు బాగా నచ్చింది. ఇట్లా ఫ్యామిలీ టైం అయితే మాకు బాగా నచ్చుతుంది. అండ్ డేలో ఏదో ఒక టైంలో అయితే ఇట్లాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇంకా మా డే అయితే అట్లా గడిచిందనమాట. షాపింగ్ అంతా చేసుకొని వచ్చి అలా కాఫీ తాగుతూ మీరు మీ డేని ఈరోజు ఎలా ఎంజాయ్ చేశారు, లేకపోతే ఎలా గడిచిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. అసలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో నేను అక్కడ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి. బాయ్.